హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఢిల్లీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 27th సెప్టెంబర్ యొక్క ఫుల్ లెంత్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందుగా మనం అర్జునపాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఏపీపీఎస్సి గ్రూప్ 1 రిలేటెడ్గా మనం అర్జునపాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా మనము ఆల్రెడీ పాలిటీ ఎకానమీ రిలేటెడ్గా మోర్ దెన్ 300కి పైగా మోడల్ క్వశ్చన్ ఆన్సర్స్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ మోడల్లో భాగంగానే గవర్నెన్స్ మరియు ఎథిక్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. గవర్నెన్స్ సబ్జెక్ట్ మరియు ఎథిక్స్ సబ్జెక్ట్ కూడా మోర్ దెన్ 200కి పైగా మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఇవ్వడం జరిగింది. ఈ కోర్సు యొక్క ఫుల్ డీటెయిల్స్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ కోర్సు యొక్క ఫుల్ డీటెయిల్స్ను ఇవ్వడం జరిగింది. ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా అగ్ని ప్రైమ్ మిసైల్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. రైలు ఆధారిత మొబైల్ లాంచింగ్ సిస్టమ్ నుంచి విజయవంతంగా ఈ అగ్ని ప్రైమ్ క్షిపణిని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, రైలు నుంచి ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ సిస్టమ్ను లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు అంటే డిఆర్డిఓ మరియు స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ వాళ్ళు ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ సిస్టమ్ను లాంచ్ చేయడం జరిగింది. ఇది కదులుతున్న రైలు నుంచి ఈ అగ్ని ప్రైమ్ క్షిపణిని ప్రయోగించడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఈ మిసైల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఏ మిసైల్ అంటే అగ్ని ప్రైమ్ మిసైల్. ఓకే, ఇది అగ్నిలోని ప్రైమ్కి చెందిన మిసైల్. ఓకే, అగ్నిలో మనము 1, 2, 3, 4, 5 మిసైల్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాను చాలాసార్లు. ఇది అగ్నిలో ప్రైమ్ మిసైల్ అనమాట. ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ అనేది ఈ అగ్ని మిసైల్స్ అన్నిటిలో కూడా అతి తేలికైనది. ఓకే, ఇది ఈ అగ్ని మిసైల్స్ అన్నిటిలో కూడా అతి తేలికైనది. ఇది 2 దశల ఘన ఇంధన మిసైల్. ఇది 2 దశల ఘన ఇంధన మిసైల్ సిస్టమ్. ఇది అగ్ని మిసైల్ అన్నిటిలో కల్లా అతి తేలికైనది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది చాలా తేలికైనది. ఇది 2 దశల ఘన ఇంధనం. దీనిని ఎవరు అభివృద్ధి చేశారు అంటే అభివృద్ధి చేసిన సంస్థ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. డిఆర్డిఓ అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, యాక్చువల్గా దీన్ని తయారు చేసిన సంస్థ అయితే భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఓకే, భారత్ డైనమిక్ లిమిటెడ్ హైదరాబాద్కు చెందిన ఈ సంస్థ దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకే, దీన్ని తయారు చేసింది బీడీఎల్ తయారు చేయడం జరిగింది. దీని యొక్క పరిధి మనం అబ్జర్వ్ చేస్తే ఇది 1000 నుంచి 2000 కిలోమీటర్ల వరకు దీని యొక్క పరిధి అనేది ఉండడం జరిగింది. ఓకే, దీని యొక్క పరిధి అనేది 1000 నుంచి 2000 కిలోమీటర్ల వరకు ఉండడం జరిగింది. ఓకే, పరిధి కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. అగ్ని సిరీస్లో అగ్ని 1 నుంచి 5 వరకు కూడా మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. ఇది అగ్ని ప్రైమ్ మిసైల్. ఇది ఒక అగ్ని ప్రైమ్ మిసైల్, నూతన తరానికి చెందిన మిసైల్ సిస్టమ్. ఇది బోత్ సాంప్రదాయ కన్వెన్షనల్ మరియు న్యూక్లియర్ రెండింటిని కూడా మోసుకువెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఇది కన్వెన్షనల్ వార్ హెడ్స్ని మరియు న్యూక్లియర్ వార్ హెడ్స్ను రెండింటిని కూడా ఇది తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది బోత్ సాంప్రదాయ కన్వెన్షనల్ మరియు న్యూక్లియర్ వార్ హెడ్ను క్యారీ చేయగలదు. ఇది అధునాతన నావిగేషన్ మరియు మార్గదర్శక వ్యవస్థలతో అధిక ఖచ్చితత్వంతో కూడిన మిసైల్ సిస్టమ్. అధిక ఖచ్చితత్వంతో ఇది టార్గెట్ను హిట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యత మనం అబ్జర్వ్ చేస్తే ఇది రైలు ఆధారిత లాంచింగ్ సిస్టమ్ వల్ల అధిక మొబిలిటీ మరియు సర్వేబిలిటీని ఇది కలిగి ఉంటుంది. శత్రు పర్యవేక్షణలో పడకుండా ఈ క్షిపణులను కదిలించడం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సులభంగా మూవ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా తేలికైనది కాబట్టి భారతదేశం యొక్క న్యూక్లియర్ డిఫెన్స్ను ఇది బలోపేతం చేయడం జరుగుతుంది. సెకండ్ స్ట్రైక్ కెపాసిటీ, తిరిగి దాడి చేసే సామర్థ్యాన్ని ఈ మిసైల్ సిస్టమ్ అనేది కలిగి ఉండడం జరుగుతుంది. ఈ మిసైల్ సిస్టమ్ వల్ల భారతదేశం అనేది తిరిగి దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరిగింది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ అగ్ని మిసైల్ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గానే ఇంకొక ఇంపార్టెంట్ సిస్టమ్ మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా తేజస్ మార్క్ 1 అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకు ఇది వార్తల్లో నిలవడం జరిగింది అంటే దీనికి రిలేటెడ్గానే మనకి MiG-21ను వీడ్కోలు పడకడం జరిగింది. ఓకే, MiG-21 యొక్క సేవలను నేటి నుంచి విరమించడం జరిగింది. అందువల్ల ఈ తేజస్ మార్క్ 1 అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ తేజస్ MK-1 అనేది ఈ MiG-21 ప్లేస్లో దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఈ తేజస్ అనేది ఈ మిగ్ ప్లేస్లో తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఈ మిగ్ను ఏ దేశం నుంచి కొనుగోలు చేయడం జరిగింది అంటే రష్యా నుంచి దీన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఈ మిగ్ను మనం రష్యా నుంచి కొనుగోలు చేయడం జరిగింది. దీన్ని ఎప్పుడు కొనుగోలు చేసామంటే 1963లో దీన్ని కొనుగోలు చేయడం జరిగింది. అంటే దీన్ని 1963 నుంచి ఈ MiG-21ను ఉపయోగించడం జరుగుతుంది. ఈ MiG-21 ద్వారా మనము పాకిస్తాన్తో
2 సార్లు వార్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే 2019లో సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ సర్జికల్ స్ట్రైక్స్లో కూడా ఈ MiG-21 ఉపయోగించడం జరిగింది. ఓకే, ఈ MiG-21 ఎయిర్ సర్జికల్ స్ట్రైక్స్లో కూడా మనం ఉపయోగించడం జరిగింది. ఇప్పుడు ఈ MiG-21 ప్లేస్లో తేజస్ MK-1Aను ఉపయోగించడం జరుగుతుంది. ఓకే, తేజస్ను ఉపయోగించడం జరుగుతుంది. తాజాగా రక్షణ మంత్రిత్వ శాఖ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అంటే ఈ తేజస్ గురించి రక్షణ మంత్రిత్వ శాఖ అనేది హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్తో కూడా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా 97 తేజస్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం జరిగింది. ఓకే, 97 తేజస్ యుద్ధ విమానాలను ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేయడం జరిగింది. ఓకే, ఎందుకోసం అంటే ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేసి MiG-21 ప్లేస్లో వీటిని తీసుకురావడం జరిగింది. ఈ తేజస్ అనేది చాలా తేలికపాటి పోరాట విమానం, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఓకే, ఇది ఒక తేలికపాటి పోరాట విమానం. దీన్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది అంటే 2001 సంవత్సరం నుంచి దీన్ని తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా 2003లో అప్పటి ప్రధానమంత్రి అయిన వాజ్పేయి గారు దీనికి తేజస్గా నామకరణం చేయడం జరిగింది. ఓకే, 2003లో అప్పటి ప్రధాని అయిన వాజ్పేయి గారు దీనికి తేజస్గా నామకరణం చేయడం జరిగింది. దీన్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది అంటే 2001 నుంచి దీని సేవలను తీసుకురావడం జరిగింది. ఇది పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన విమానం. ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన విమానం. దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే దీనిని USA ఉపయోగిస్తున్న F-116కు సమానంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది F-116కు ఉన్న కెపాసిటీ అనేది ఈ తేజస్ విమానం కలిగి ఉండడం జరిగింది. ఓకే, ఇది F-116కు సమానమైన కెపాసిటీ అనేది ఇది కలిగి ఉండడం జరిగింది. దీన్ని ఎవరు నిర్మించడం జరిగింది అంటే ఎవరు అభివృద్ధి చేస్తున్నారు అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీన్ని ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు నిర్మిస్తున్నారు అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ వాళ్ళు దీనిని నిర్మించడం జరుగుతుంది. దీని యొక్క డిజైన్ను DRDO ఇవ్వడం జరిగింది. ఈ యొక్క తేజస్ యొక్క డిజైన్ను DRDO వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది ఎన్నో జనరేషన్కి చెందిన విమానం అంటే ఇది 4.5 జనరేషన్కి చెందిన విమానం. ఇది 4.5 తరానికి చెందిన విమానం, యుద్ధ విమానం. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ జనరేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే దేని ప్లేస్లో ఈ తేజస్ను ఉపయోగించడం జరుగుతుంది అంటే MiG-21 ప్లేస్లో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ MiGను మనం రష్యా నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఈ తేజస్ను మన స్వదేశీ టెక్నాలజీతోనే అభివృద్ధి చేయడం జరిగింది. ఓకే, ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ డేటా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ అబ్జర్వ్ చేస్తే డ్రోన్ వాల్ అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది. ఓకే, డిఫెన్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ వ్యవస్థ ఈ డ్రోన్ వాల్ వ్యవస్థ. ఈ డ్రోన్ వాల్ వ్యవస్థను ఎవరు తీసుకురావడం జరుగుతుంది అంటే యూరోపియన్ యూనియన్ అనేది ఈ డ్రోన్ వాల్ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుంది. ఎందుకోసం ఈ డ్రోన్ వాల్ వ్యవస్థను తీసుకురావడం జరుగుతుంది అంటే తాజాగా డెన్మార్క్లో రష్యన్ డ్రోన్స్ అనేవి చొరబాటు జరిగినట్టు అనుమానం అనేది వ్యక్తపరచడం జరిగింది. ఓకే, రష్యా డ్రోన్లు అనేవి డెన్మార్క్కు రీచ్ అవ్వడం జరిగింది. అందువల్ల యూరోపియన్ యూనియన్ అనేది ఇప్పుడు యాక్టివ్ ఈ డ్రోన్ వాల్ను తీసుకురావాలని ఒక ప్రతిపాదన అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, యూరోపియన్ యూనియన్ అనేది ఈ డ్రోన్ వాల్ డిఫెన్స్ సిస్టమ్ను తీసుకురావడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యూరప్ వైమానిక భద్రతను పెంపొందించడం మరియు శత్రు డ్రోన్ రావడం నుండి ముందుగానే గుర్తించి వాటిని అడ్డుకోవడం ఈ డ్రోన్ వాల్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇదొక డిఫెన్స్ వ్యవస్థ. మనం ఆల్రెడీ మన ఇండియన్స్లో అయితే సుదర్శన్ చక్ర అనేది చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. దానికి రిలేటెడ్గానే ఈ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఈ డ్రోన్ వాల్ డిఫెన్స్ సిస్టమ్ను ఎవరు తీసుకురావడం జరుగుతుంది అంటే యూరోపియన్ యూనియన్ అనేది దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ డ్రోన్ వాల్ అనేది ఒక ఎయిర్ షీల్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బహుళ స్థాయి డ్రోన్ రక్షణ వ్యవస్థ అనమాట. ఇది ఒక AI ఆధారిత డ్రోన్ రక్షణ వ్యవస్థ. ఇది కౌంటర్ డ్రోన్ ప్లాట్ఫామ్గా ఇది వ్యవహరించడం జరుగుతుంది. ఈ డ్రోన్ వాల్ అనేది కౌంటర్ డ్రోన్ ప్లాట్ఫామ్గా వ్యవహరించడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే దీన్ని ఎవరు తీసుకొస్తున్నారు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో హ్యాన్లే డార్క్ స్కై రిజర్వ్ అనేది నిలవడం జరిగింది. ఈ హ్యాన్లే డార్క్ స్కై రిజర్వ్ అనేది 3వ వార్షిక స్టార్ పార్టీని నిర్వహించడం జరిగింది. ఓకే, 3వ వార్షిక స్టార్ పార్టీని ఈ హ్యాన్లే డార్క్ స్కై రిజర్వ్ అనేది నిర్వహించడం జరిగింది. అందువల్ల ఇది మా వార్తల్లో నిలవడం జరిగింది. దీన్ని ఎప్పుడు తీసుకురావడం జరిగింది అంటే 2022లో దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది అంటే భారతదేశంలోని లడఖ్లో హ్యాన్లే వద్ద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, హ్యాన్లే ప్లేస్లో
ఈ హ్యాన్లే డార్క్ స్కై రిజర్వ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడంటే లడాఖ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 2022లో దీన్ని ప్రారంభించడం జరిగింది. హ్యాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ చుట్టూ ఈ హ్యాన్లే డార్క్ స్కై రిజర్వ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, హ్యాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ చుట్టూ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఐఐఏ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీనిని నిర్వహించడం జరుగుతుంది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ డార్క్ స్కై రిజర్వ్. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి అంతర్జాతీయ డార్క్ స్కై రిజర్వ్. ఎక్కడ ఉందంటే హ్యాన్లేలో ఉంది. ఇది చాంగ్థాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ప్లేస్ చేయడం జరిగింది. ఓకే, దీని చుట్టూ కూడా చాంగ్థాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉండడం జరిగింది. దీని ఎత్తు ఎంత అంటే 4500 మీటర్ల ఎత్తులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఇది 4500 మీటర్ల ఎత్తులో ఇది ఉండడం జరిగింది. ఇది ఎందుకు వార్తల్లో నిలవడం జరిగింది అంటే తాజాగా ఈ హ్యాన్లే డార్క్ స్కై రిజర్వ్ అనేది 3వ వార్షిక స్టార్ పార్టీని నిర్వహించడం జరిగింది. అందువల్ల ఇది వార్తల్లో నిలవడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఇది ఎక్కడ ఉంది అంటే లడాఖ్లో హ్యాన్లేలో ఉంది. ఓకే, ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ చుట్టూ హ్యాన్లేలో ఉన్నాయి. ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ చుట్టూ ఈ హ్యాన్లే డార్క్ స్కై రిజర్వ్ అనేది ఉండడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ రిజర్వ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్గా ఉన్న అంశాన్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా దేశపు దుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ను IUCN గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఓకే, భారతదేశపు దుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ పాక్బే, తమిళనాడు దగ్గరలో ఉన్న పాక్బేలో ఉన్న ఈ దుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్కు IUCN అనేది గుర్తింపు ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ రిజర్వ్ అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఇది ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో పాక్బే దగ్గర ఈ దుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ అనేది ఉండడం జరిగింది. తాజాగా IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ 2025లో పాక్బేలోని భారతదేశపు మొట్టమొదటి దుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్కు అధికారిక గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, IUCN అనేది తాజాగా అధికారిక గుర్తింపు అనేది ఈ దుగాంగ్ కన్జర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం కీలకంగా అబ్జర్వ్ చేస్తే IUCN అనేది భారతదేశం యొక్క నమూనాను హిందూ మహాసముద్రంలోని ఇతర దేశాలు మరియు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలు కూడా అనుసరించాలని తాజాగా IUCN కూడా సిఫార్సు చేయడం జరిగింది. ఓకే, ఈ దుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ రిలేటెడ్గా IUCN అనేది ఈ సిఫార్సు అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ దుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ను అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా తమిళనాడు ప్రభుత్వం 2022లో దీన్ని ఒక కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. ఓకే, వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం 2022లో తమిళనాడు ప్రభుత్వం దీన్ని ఒక దుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించడం జరిగింది. ఎక్కడంటే పాక్బే, తమిళనాడు కిందన ఉన్న పాక్బే దగ్గర దీన్ని ప్రకటించడం జరిగింది. దీని యొక్క విస్తీర్ణం అబ్జర్వ్ చేస్తే ఇది 448.34 చదరపు కిలోమీటర్లు ఉండడం జరిగింది. పర్యావరణ ప్రాధాన్యత మనం అబ్జర్వ్ చేస్తే దుగాంగ్ అనేది ప్రధాన ఆవాసంగా ఈ పాక్బేలో ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ పాక్బేకి దుగాంగ్ అనేది ఒక ప్రధాన ఆవాసంగా నిలవడం జరుగుతుంది. అనేక ఇతర సముద్ర జాతులకు కూడా ఇది జీవనాధారంగా నిలవడం జరుగుతుంది. కార్బన్ సేకరణలో సముద్ర గడ్డి అనేది ఇక్కడ కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్కు ఇక్కడ ఉన్న ఈ సముద్ర గడ్డి అనేది కీలకంగా వ్యవహరించడం జరుగుతుంది. ఇప్పుడు మనం పర్టికులర్గా ఈ దుగాంగ్ సముద్రపు ఆవును అబ్జర్వ్ చేస్తే సముద్రపు గడ్డి పైన ఆధారపడే ప్రపంచంలోని ఏకైక సముద్ర శాకాహారి క్షీరదాలు. ఈ దుగాంగ్ అనేది ఏకైక సముద్ర శాకాహారి క్షీరదాలు. ఇది ఎక్కువగా సముద్ర గడ్డి పైన ఆధారపడడం జరుగుతుంది. భారతదేశంలో ఈ దుగాంగ్ అనేవి ఎక్కడెక్కడ ఉండడం జరుగుతుంది అంటే పాక్బేలో చాలా అధికంగా, మన్నార్ గల్ఫ్, కచ్ గల్ఫ్, ఓకే, ఈ మూడింట్లో ఈ దుగాంగ్ సముద్ర పావును గుర్తించడం జరుగుతుంది. వీటి యొక్క జనాభాను అబ్జర్వ్ చేస్తే అతి తక్కువగా కేవలం 200 మాత్రమే వీటి యొక్క జనాభా ఉండడం జరిగింది. వీటి అంతరించడానికి ముఖ్య కారణాలుగా ఆవాస నష్టం, సముద్ర గడ్డి అనేది నాశనం అవ్వడం, వేట, చేపల వల్ల అనుకోకుండా చిక్కడం, అందువల్ల ఇవన్నీ అధికంగా నష్టపోవడం జరుగుతుంది. ఓకే, వీటి యొక్క జనాభా అనేది క్షీణించడం జరుగుతుంది. దీని యొక్క IUCN స్టేటస్ను అబ్జర్వ్ చేస్తే IUCN ఇది వల్నరబుల్ లిస్టులో ప్రకటించడం జరిగింది. అదే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కింద షెడ్యూల్ 1లో వీటిని ప్లేస్ చేయడం జరిగింది. అందులో సైట్స్లో అయితే అనుబంధం 1లో వీటిని ప్లేస్ చేయడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో వీటి యొక్క ప్రొటెక్షన్ స్టేటస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ నివేదికను అబ్జర్వ్ చేస్తే తాజాగా భారతదేశంలోని పిల్లలు 2025 నివేదికను గణాంకాల మరియు కార్యకలాపాల అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్
అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఈ నివేదికను ఇవ్వడం జరిగింది. ఓకే, భారతదేశంలో ఉన్న పిల్లలపై ఈ మినిస్ట్రీ అనేది నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. పిల్లల యొక్క విద్య, ఆరోగ్యం, పోషకాహారం, రక్షణ వంటి రంగాలపై డేటాని ఇదే అందించడం జరిగింది. ఓకే, ఈ మినిస్ట్రీ అనేది పిల్లలపై డేటా అనేది ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా అంశాలు మనం అబ్జర్వ్ చేస్తే శిశు మరణాల రేటు, ఇన్ఫాంట్ mortality రేట్ని అబ్జర్వ్ చేస్తే 2011లో 44 ఉండగా అది 2023కి 25కి తగ్గడం జరిగింది. అంటే 2023కు 25కు తగ్గడం జరిగింది. 5 సంవత్సరాల్లోపు మరణాల రేటును అబ్జర్వ్ చేస్తే 2022లో 30 ఉండగా 2023 నాటికి 29కి చేరుకుంది. ఓకే, 2022 నాటికి 30 ఉండగా 2023 నాటికి అది 29కి చేరుకోవడం జరిగింది. జనన రేటును అబ్జర్వ్ చేస్తే ప్రతి 1000 జనాభాకు 18.4గా ఉండడం జరిగింది. అది గ్రామీణాలో అయితే 20.3 గాను, పట్టణంలో అయితే 14.9గా ఉండడం జరిగింది. విద్యలో మనం పర్టికులర్గా చిల్డ్రన్స్ని అబ్జర్వ్ చేస్తే డ్రాప్ అవుట్ రేట్ అనేది చాలా తగ్గడం జరిగింది. 2022లో 8.7%గా ఉండగా 2024 నాటికి అది 2.3% చేరుకోవడం జరిగింది. ఓకే, ప్రాథమిక దశలో ఉన్న ఈ డ్రాప్ అవుట్ రేట్ అనేది చాలా తగ్గడం జరిగింది. అదే మధ్య స్థాయిలో అయితే 8.1 నుంచి 3.5కి గాను, ద్వితీయ స్థాయిలోని అయితే 13.8 నుంచి 8.2%కి తగ్గడం జరిగింది. ఓకే, బాల్య వివాహాన్ని పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తే 2015 నాటికి 26.8 ఉండగా 2019-21 నాటికి అది 23.3%కి తగ్గడం జరిగింది. ఓకే, బాల్య వివాహాలు అనేది తగ్గడం జరిగింది. దత్తత గణాంకాలను అబ్జర్వ్ చేస్తే 2017-18 నాటికి 3927 మంది దత్తత తీసుకోగా 2024-25 నాటికి అది 4515కి చేరడం జరిగింది. ఓకే, దత్తత రేట్ అనేది చాలా గణనీయంగా పెరగడం జరిగింది. దేశీయ దత్తత రేట్ అందులో 4155 ఉండడం జరిగింది. దేశీయ దత్తతలు 4155 ఉండడం జరిగింది. అదే అంతర్జాతీయ దత్తతలు అయితే 360 నుంచి 650 మధ్యన ఉండడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా 360కి పైగా అంతర్జాతీయ దత్తతలు అనేవి జరుగుతున్నాయి. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే ఈ నివేదికను ఎవరు విడుదల చేయడం జరిగింది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు దీన్ని విడుదల చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ కొలాబరేషన్స్ అబ్జర్వ్ చేస్తే తాజాగా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఇండియాకు చెందిన ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది టెలికాం డిపార్ట్మెంట్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఓకే, ఇండియా విభాగానికి చెందిన ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనేది టెలికాం డిపార్ట్మెంట్తో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే డేటా షేరింగ్ మరియు సమన్వయం పెంపు కోసం ఈ ఎంఓయూపై సంతకం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అనుమానాస్పద ఆర్థిక లావాదేవీని గుర్తించడం, సైబర్ ఫ్రాడ్స్, మోసపూరిత సిమ్ కార్డులు వంటి నేరాలపై కట్టడి కోసం ఈ ఎంఓయూ అనేది కుదుర్చుకోవడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్ ఎవరెవరు ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా మరియు టెలికాం విభాగం వాళ్ళు ఈ ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగింది. ఈ ఎఫ్ఐయు ఇండియాని అబ్జర్వ్ చేస్తే దీన్ని 2004లో భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ప్రధాన బాధ్యత ఏమిటంటే అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను స్వీకరించడం, విశ్లేషించడం మరియు వ్యాప్తి చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మనీ లాండరింగ్ మరియు ఉగ్ర నిధులపై ఇది చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎంఓయూ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ని మనం అబ్జర్వ్ చేస్తే తాజాగా కృషి మీడియా అవార్డు అనేది వార్తల్లో నిలవడం జరిగింది. ఈ కృషి మీడియా అవార్డును ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే అంజి ప్రసన్న కుమార్, మైసూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అయిన అంజి ప్రసన్న కుమార్ ఈ కృషి మీడియా అవార్డును 2025కు గాను గెలుచుకోవడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ కృషి మీడియా అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే మైసూరుకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అయిన అంజి ప్రసన్న కుమార్ ఈ కృషి మీడియా అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఎందుకోసం ఈ కృషి మీడియా అవార్డును గెలుచుకోవడం జరిగింది అంటే వ్యవసాయ రంగానికి మీడియా ద్వారా అవగాహన కల్పించడానికి ఇతను చేసిన కృషికి గాను ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, వ్యవసాయ జర్నలిజం మరియు రైతుల అవగాహన పెంపుదలకు చేసిన కృషికి గుర్తింపుకు గాను ఈ కృషి మీడియా అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఎవరు గెలుచుకున్నారు అంటే 2025కు గాను అంజి ప్రసన్న కుమార్ గెలుచుకోవడం జరిగింది. ఇతను ఒక సీనియర్ జర్నలిస్ట్. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ని అబ్జర్వ్ చేస్తే తాజాగా గయానాకు రెండవసారి అధ్యక్షత పదవిని ఇర్ఫాన్ అలీ ఎన్నికవడం జరిగింది. ఓకే, రెండవసారి అధ్యక్షుడిగా గయానాకు ఇర్ఫాన్ అలీ ఎన్నికవడం జరిగింది. 2025 సెప్టెంబర్ 1 జరిగిన గయానా సార్వత్రిక ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఇర్ఫాన్ అలీ రెండవసారి తిరిగి ఎన్నికవడం జరిగింది. ఆయన పీపుల్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన నాయకుడు. జాతీయ అసెంబ్లీలో 65 సీట్లలో 36 స్థానాలను గెలుచుకొని
అధ్యక్షుడిగా రెండవసారి గెలవడం జరిగింది. ఓకే, అధ్యక్షుడిగా ఎన్నోసారి అంటే రెండవసారిగా వరుసగా గెలవడం జరిగింది. నేమ్ ఏమిటి అంటే ఇర్ఫాన్ అలీ. ఏ దేశం? గయానా దేశం. గయానాకు రెండవసారి అధ్యక్షుడిగా ఇర్ఫాన్ అలీ ఎన్నికవడం జరిగింది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎన్నికలు కూడా మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, అది ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ను అప్లోడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.